హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, మిక్స్డ్గా షార్ట్ టర్మ్ అండ్ 60 days స్టాక్స్ ఒకటి, తర్వాత వచ్చి 12 months స్టాక్స్, రెండు మిక్స్ చేసి చెప్తాను. తర్వాత ఇప్పుడు చాలామంది మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఫస్ట్ ఏ లర్నింగ్ లేకుండా మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు. ఇది వచ్చి పెద్ద ప్రమాదం అండి, చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే అంటున్నాను చూడండి, మార్కెట్లో ఈ బిజినెస్లో ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చు, డబ్బులు ఉంటే ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. అయితే ఆ యొక్క ఒక చిన్న నెగటివ్ వల్ల చాలామంది లోపలికి వచ్చి పెద్ద పెద్ద లాసెస్ చూస్తున్నారు. చూడండి, సింపుల్గా ఒకటి చెప్తున్నాను. మన చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని మనం స్కూల్కి పంపిస్తున్నాం, బడికి పంపిస్తున్నాం. వాళ్ళని పెద్ద పెద్ద ఎలా చెప్పాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇది యూకేజీ నుంచి ఎల్కేజీ నుంచి 2 లక్షలు 3 లక్షలు ఫీజులు ఇచ్చి బాగా చదివిస్తున్నాం. ఎందుకు? మంచి నాలెడ్జ్ రావాలి, మంచి ప్రయోజకుడు అవ్వాలి, ఏ తప్పదారి పట్టకూడదు, రేపు ఇతను ఫ్యూచర్ బాగుండాలి అని మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి స్టాక్ మార్కెట్లో వచ్చిన తర్వాత జనరల్గా అక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? మీరు ఆలోచించండి. ఇది అంత తేలికైన వ్యాపారమా? అంటే ఈజీగా అలా వచ్చి అలా డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. మన పిల్లల్ని మాత్రం చాలా కేరింగ్గా మనము కొన్ని లక్షలు మనం ఖర్చు పెట్టి చేస్తాం. మనం మాత్రం పర్సనల్గా ట్రేడింగ్లో కొన్ని లక్షలు వచ్చి పోగొట్టేస్తాం. చూడండి, మనకొక రూలు, మన పిల్లలకు ఒక రూలు. అది వచ్చి అతి తెలివి. ఇక్కడ మార్కెట్లో ఫస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ లర్న్ చేయండి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో మనం స్థిరపడగలమా? మనం ఉండగలమా ఈ మార్కెట్లో? ఇది మనకి సూట్ అవుతుందా అనేది ఆలోచించి చేయండి. మూర్ఖత్వంగా మార్కెట్లో డైరెక్ట్గా వచ్చేసి డబ్బులన్నీ పోగొట్టుకొని తర్వాత ఈ బిజినెస్ని నెగిటివ్గా మాట్లాడటం, ఇవన్నీ వచ్చి ఒక రాంగ్ పర్స్పెక్టివ్. గుర్తుపెట్టుకోండి. కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చారా, నేర్చుకున్నారా? చక్కగా నేర్చుకున్న తర్వాత మార్కెట్లో మనము అసలు ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసి జాగ్రత్తగా చేస్తేనే ఈ వ్యాపారం. లేదంటే దయచేసి మార్కెట్లో ఎంటర్ అవ్వద్దు. ఇది పర్టికులర్గా కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్తున్నా ఒక ఇది. తర్వాత ఎన్ని చెప్పినా చెవిటోడి చెవులో శంఖం ఊదినట్టే అన్నట్టు ఉండకూడదు. కొద్దిగా వినాలి. ఫస్ట్ స్టాక్ వచ్చి 40 to 60 days వచ్చి పీవీఆర్ ఐనెక్స్. చూడండి, పీవీఆర్ ఐనెక్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1684 రూపాయలు ఉంది. బై చేసుకోండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 1684 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 50% కొనుక్కోండి. ఏదైనా డిప్ వస్తే ఇక్కడ ఒక 50 కాదు, ఒక 60%, 60 నుంచి 70% కొనుక్కోండి. 1600 వస్తే అక్కడ ఒక 30% కొనండి. టార్గెట్ వచ్చి 1850 రూపాయలు మొదటి టార్గెట్, 2044 రూపాయలు రెండో టార్గెట్, 2354 రూపాయలు మూడో టార్గెట్.
స్టాప్ లాస్ వచ్చి 1470 రూపాయలు స్టాప్ లాస్. పీవీఆర్ ఐనెక్స్ ఇది వచ్చి 60 to 90 days. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనం 26వ వర్క్షాప్ జరుపుతున్నాము. November 16th and 17th చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో 2 days. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. 2 స్ట్రాటజీస్ అండి. ఇంట్రాడే చేసే వాళ్ళకి ఒక స్ట్రాటజీ, షార్ట్ టర్మ్ ఇంట్రాడే చేసే వాళ్ళకి ఫ్యూచర్స్ బ్యాంక్ నిఫ్టీ చెప్పిస్తున్నాము. ఇంకొకటి వచ్చి ఈక్విటీ బాటమ్స్, ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాం. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. అది ఇది వచ్చి ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు 50% పైన సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక లాస్ట్ ఒక 6-7 సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది ఒకటే చెప్తాను. అది November 16th and 17th చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి VTL. చూడండి VTL ఈ స్టాక్ వచ్చి ఇది కూడా వచ్చి ఒక 12 months కండి. ఇది వచ్చి ఇప్పుడు 465 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 500. ఇది వచ్చి 12 monthsకి 595 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 775 రూపాయలు మొదటి టార్గెట్, 962 రూపాయలు రెండో టార్గెట్, 1259 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 415 రూపాయలు స్టాప్ లాస్. అది ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 595 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు కొత్తగా మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాం. పర్టికులర్గా ఇది ఆప్షన్స్ కోసమే. ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చేసుకోవచ్చు. ఒక బ్యూటిఫుల్ అయిన ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు మనం నాస్డాక్ యునైటెడ్ స్టేట్స్లో నాస్డాక్ కూడా 21 days స్టాక్స్, తర్వాత SPX అండ్ SPY ఆప్షన్స్ కూడా ఇస్తున్నాము. యునైటెడ్ స్టేట్స్లో ఉండేవాళ్ళు ఎవరైనా అది కూడా ఆ ప్రోడక్ట్స్ కూడా తీసుకోవచ్చు. తర్వాత 60 days 12 months స్టాక్స్ కూడా ఇస్తున్నాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.